SSVGR న్యూస్ కు స్వాగతం. తీసేస్తారు సార్, మారేసి పోయినట్టువన్నీ పడేస్తాను. ఇక్కడే ఉంటారు, అందరు ఇక్కడ ఉండాల్సిందే. పగలు రాదు బాగా చూపిస్తారా? ఫుడ్ బాగుందా? మూడు పూలు బాగా పెడుతున్నారు లేదా? కంప్లైంట్ ఉందా? బాగా చూపిస్తారా? ఆడిపిస్తారా మిమ్మల్ని? ఇంకేం సమస్యలు మీకు? ఒకరు చెప్పండి, నువ్వు చెప్పురా, నువ్వు చెప్పు. అయ్యే చెప్పాలి. వెరీ గుడ్. బాగా చదవాలా? ఏ ఊరు మీద ఇబ్బంది ఉందా? నైట్ చదువుతున్నారా? కష్టపడి చదవాలా? ఊడిపోతుంది పైన అంతా కూడా చేశారు సార్. లోపల పప్పు వచ్చేస్తారు అంటే పిల్లలు కిందే పంపుతారా? బాత్రూమ్ 10+10 ఉన్నారు. కాలేదంటే పిల్లలకి వ్యాధులు వచ్చేసి ఎక్కడ ఓపీ ఎక్కడ? ఎక్స్రే ఉందా? అయిపోయింది, దాంట్లో వేస్తారు సార్. పేషెంట్ మొత్తం 59. సో కొన్ని దీన్ని డిస్పోజ్ చేస్తాం.
అదే కొత్తగా యూజ్ చేయండి, యూజ్ చేయడం యూజ్ చేయదు. ఇప్పుడు వచ్చే వ్యాధి అంటే కంప్లైంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏం చెప్తున్నారంటే వాళ్ళు వేసిన డిసెంబర్ 25 అంటే మన అడ్వకేట్ ఉండాలా, ఏసీ లేదు, ప్లస్ డాక్టర్ సపరేట్ ఉండాలి సార్, ఈ సిస్టమ్ సపరేట్ ఉండాలా, సపరేట్ లేదు. నేను వేసుకుంటాను సార్, కానీ పేషెంట్ లేదు సార్. సర్వీస్ అథారిటీస్లో ఒక ఈ హాస్పిటల్ ట్రీట్మెంట్ సరిగా లేదని చెప్పి వచ్చిన ఒక కంప్లైంట్ మేరకు మనం ఈరోజు ఇక్కడ హాస్పిటల్ తనిఖీకి రావడం జరిగినది. ఇక్కడ అంతా పరిశీలించాము. ప్రధానంగా చూస్తే ఇక్కడ స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మన డాక్టర్ గారు కూడా సలహాలు తీసుకున్నాము. అది సార్ కూడా ఇప్పుడు అన్ని చూపించిన దాంట్లో చూస్తే ఇక్కడ మేజర్గా అన్నీ కూడా బాగా జరిగేటట్లే తెలుస్తుంది. స్టాఫ్ కొరత వలన కొంచెం సర్వీసెస్ కూడా కొంచెం తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. డాక్టర్ గారిని అవన్నీ కూడా కొంచెం ఎడ్యుకేట్ చేసే నర్సెస్ని కొంచెం బాగా చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను.